ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు కష్టాలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8074148455. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరే గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, గురువారం రోజున కనీ విని ఎరుగని గొప్ప శుభవార్త వినబోతున్నావమ్మా. నా మీద భక్తితోటి ఈ చీటీ తీసి చూడు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మీరు తమ్మునే చూశారు కదా ఫ్రెండ్స్. మీరైతే బాబాగారిని స్మరిస్తూ చీటీని తాకండి. మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లి, ఈ చీటీని తెరిచి చూడు. నీకు రాబోయే అదృష్టం ఏమిటో తెలుసుకో అమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవటం కోసం నా ముందు చీటీలు వేస్తూ ఉంటావు కదమ్మా. అది జరుగుతుందా లేదా బాబా అని నువ్వు నన్ను అడగటం సహజమే కదమ్మా. ఈరోజు నువ్వు ఊహించిన విధంగా ఈ చీటీలో ఒక గొప్ప అదృష్టాన్ని దాచి ఉంచాను. ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చానమ్మా. ఒక్కసారి ఈ చీటీని తెరిచి చూడు. నువ్వు ఎదురు చూసేటటువంటి శుభవార్త దేనిలో దాగి ఉంది తల్లి. నిన్ను పట్టించుకోవటం లేదు అని నాపై అలిగావమ్మా. లేదంటే నీ చెయ్యి వదిలేశాను అని నన్ను నిందిస్తూ కూర్చున్నావా? నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదిలిపెట్టింది లేదు. నేను నీతోనే ఉంటున్నాను అనే సంగతి నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా. నీవంటే ప్రతి క్షణము నా రూపం ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలోనూ విజయం పొందేలా చేసేది ఎవరు? నీ సాయి తండ్రే కదమ్మా. మరి అంతగా నాతో ఉంటే ఈ బాధలు, ఈ కష్టాలు ఎందుకు బాబా అని నువ్వు నన్ను అడుగుతావేమో. నేను నీతో ఉన్నంత మాత్రాన నీ పూర్వజన్మ కర్మలు నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతాయా? ఎవరు చెప్పారు తల్లి నీకు? భగవంతుడికైనా కర్మ అనుభవించక తప్పదు. ఉదాహరణకి సీతారాముల్ని తీసుకో, పాండవుల్ని తీసుకో. వారే మానవ జన్మ ఎత్తి ఎన్నో కష్టాలు పడ్డారు. కాబట్టి మానవులమైన మనమెంత తల్లి? ఈ విషయాన్ని నువ్వు ఆలోచించాలి తల్లి. నువ్వు కష్ట సమయంలో ఉన్నప్పుడు నేను నీతో అండగా ఉంటున్నానమ్మా. ఎందుకంటే ఆ సమయంలో ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా నిన్ను జాగ్రత్తగా రక్షించేది నీ సాయి తండ్రేనమ్మా. మరి ఎవరనుకుంటున్నావు తల్లి? నేనే ప్రతిక్షణము నిన్ను రక్షించుకుంటూ వస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే బాబా అని పిలిచి నాకు దగ్గరయ్యావో అప్పటి నుంచి నీ సంరక్షణ బాధ్యత అంతా కూడా నేనే స్వీకరించాను తల్లి. కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి, సమస్యల నుండి నిన్ను విముక్తి చేయటం లేదు అని అనుకుని నాపై దుర్భాషలాడుతూ కూర్చున్నావు. నీకు అవసరమైనవన్నీ సమకూర్చటం లేదు అని ఈ విధంగా ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటున్నావు. ఇది ఎంతవరకు నిజమో ఒక్కసారి నువ్వే ఆలోచించుకో తల్లి. ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ధైర్యంగా నిలబడ్డావు అంటే నా యందు సహకారం నీకు లేదు అని అనుకుంటున్నావా అమ్మా? ఆ విషయం నువ్వు ఒక్కసారి ఆలోచించు. తప్పకుండా నీకు ఏదో ఒక రోజున అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు నీకు ఏదో విధంగా గడిచిపోతుంది. అలాంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా? నేను కనుక ఈ కర్మలు ఇప్పుడే నీ నుండి తొలగిస్తే నువ్వు మరలా మరలా ఈ కర్మలను అనుభవించక తప్పదు. కానీ నేను అనుకుంటుంది ఏమిటో తెలుసా తల్లి? ఇన్ని రోజులు నీకున్న చెడు కర్మలన్నీ తీసేసి వాటి స్థానంలో మంచిని ప్రవేశించేలా చేద్దాము అని అనుకుంటున్నాను. అందువలన నువ్వు జీవితంలో ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవించాలి అని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఇక నుంచి నువ్వు నీ జీవితమంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటావమ్మా. ఇకపై నీకు ఎటువంటి చెడు కర్మలు కూడా అంటవు. నీ చెడు కర్మలన్నీ తొలగిపోయే రోజు రాబోతుందమ్మా. అతి కొద్ది రోజుల్లోనే నీ చెడు కర్మలన్నీ తొలగిపోయి
నీ భవిష్యత్తంతా కూడా సంతోషమయం చేసుకోబోతున్నావు. బంగారమయమవుతుందమ్మా. నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండబోతున్నావు. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకో. మంచి మంచి ఆలోచనలతోటి రోజుని ప్రారంభించు. నువ్వు అనుకున్నట్లే అంతా మంచే జరుగుతుందమ్మా. నీకు అంతా మంచే చేస్తాను అని నేను చెబుతున్నాను కదా తల్లి. నేను నీకు మాట ఇస్తున్నాను. నువ్వు ఆనందంగా జీవించాలని, నీ కుటుంబంతో హాయిగా ఉండాలి అని ఎన్ని కలలు కన్నావు తల్లి. అవన్నీ నిజమయ్యేలా నేను చేస్తానమ్మా. దీనికోసం నువ్వు పగలు రాత్రి నిద్రాహారాలు లేకుండా ఎందుకమ్మా అంతలా ఆలోచిస్తూ ఉంటున్నావు చెప్పు? దాని వలన నీకు ఏమైనా కాస్తైనా ప్రయోజనం అనేది ఉంటుందా తల్లి? ఉండదు కదా. అందుకే నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు అని చెబుతున్నాను. అయినప్పటికీ నాపై అపనమ్మకాన్ని పెంచుకుంటున్నావు. అసహనానికి గురవుతూ ఉంటున్నావు. సమస్యలు అందరికీ ఉండేవే తల్లి. కానీ నిద్ర మానుకుని ఇలా ఆలోచించటం వలన నీ సమస్యలు పరిష్కారం అవుతాయా చెప్పు తల్లి? అందుకే తల్లి, నువ్వు ఆలోచనలన్నీ పక్కన పెట్టి హాయిగా నిద్రపో. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో తల్లి. నీకోసం కాకపోయినా నీ కుటుంబం కోసమైనా నువ్వు ఆరోగ్యంగా ఉండాలమ్మా. ఒకటి చెప్పనా తల్లి, నీకు ఏమి ఇవ్వాలో తెలిసిన ఆ భగవంతుడికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. నీకు ఆయువు పోసిన ఆ భగవంతుడికి నీ ఆపదలను తొలగించటం కూడా తెలుసు కదమ్మా. అందుకే కష్టం వచ్చింది అని కంగారు పడిపోకూడదు. సుఖాలు వచ్చినాయని సంబరపడిపోకూడదు. విజయం అనేది ఒకే ఒక్క దారిని చూపిస్తుంది. అదే అపజయం అనేది 100 సమస్యలకి పరిష్కారాన్ని అందిస్తుంది. అందుకే తల్లి, పరిష్కారం లేని సమస్య గురించి ఎప్పుడూ కూడా చింతించకూడదు. పరిష్కారం ఉన్న సమస్యను అస్సలు విడిచిపెట్టుకోకూడదు. నీ మనసులో కోరిక నాకు తెలుసు కదమ్మా. కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొన్నిటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది. కొన్నిటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు. ఏది నీకు నీడని ఇస్తుందో దానిని కోవిలగా భావించు. ఏదైతే నీకు మంచిని నేర్పిస్తుందో దానిని నిరంతరం కూడా పూజిస్తూ ఉండు తల్లి. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యమూ ధ్యానిస్తూ ఉండు. అప్పుడే నువ్వు ఎంతో గొప్పవాడివవుతావు. నువ్వు విజయం పొందాలి అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు ఎంచుకున్న పనిలో అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నావు. నువ్వు అదృష్టం సాధించాలి అంటే మరి నువ్వు ప్రయాణించే దారిలో అతినిద్ర, సోమరితనం, చేసే పనిలో అలసత్వం, కోపం, భయం వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేయాలి. ఇవి ఉంటే నువ్వు ఎప్పటికీ కూడా విజయాన్ని పొందలేవు. కాబట్టి వీటన్నిటినీ కూడా దూరం పెట్టేసే తల్లి. నీకు అతి తొందరలోనే గొప్ప అదృష్టం రాబోతుందమ్మా. ఇప్పటి వరకు నీ జీవితం ఎగుడు దిగుడు దారుల్లోనే నడిచింది. అయితే చాలా అసహనానికి లోనై ఉన్నావు. ఎంతో నిరుత్సాహంతో ఉన్నావు. అయితే నువ్వు ఇప్పుడు మాత్రం గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నావమ్మా. అలా వెళ్ళినప్పుడు ఏమాత్రం నీలో పొగరి పెరగకుండా, కిందకి వచ్చినప్పుడు ఏమాత్రం బాధపడకుండా ముందుకు వెళ్ళేవారే నిజమైన విజేత. ఇది మాత్రం జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకోబిడ్డ. ప్రయత్నం అనేది నువ్వు చేసేటటువంటి ధర్మ ఫలితం. భగవంతుడి యొక్క నిర్ణయం, పరిస్థితులు, కాల నిర్ణయం వీటన్నిటినీ కూడా ఎదుర్కొనేది నీ మనోధైర్యం. కాబట్టి తల్లి, ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఎంచుకుని నువ్వు ఎంచుకున్న పనిలో విజయం సాధించాలి అంటే ఏవైతే విడిచిపెట్టాలో వాటన్నిటినీ కూడా నేను చెప్పాను కదమ్మా, అవన్నీ విడిచిపెట్టేసే. అతి నిద్ర, ఎక్కువగా అలసట చెందటం, సోమరితనం, ఎక్కువగా చిరాకు వ్యక్తం చేయటం వీటన్నిటినీ కూడా మర్చిపో అమ్మా. ఇప్పుడు శ్రమిస్తేనే కదా రాబోయే రోజుల్లో మంచి జీవితాన్ని పొందగలిగేది. కాబట్టి కొన్ని రోజులు శ్రమించమ్మా. నీకు అందులో మంచి ఫలితం అనేది వస్తుంది. అలాగే చాలా రోజుల నుంచి నేను వేధిస్తున్న సమస్యకి ఆ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుందమ్మా. నువ్వు ఎలా నిరాశకి గురయ్యావో అంతకు మించి రెట్టింపు ఆనందంతో నీ కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతావు తల్లి. నిన్ను చూస్తూ నేను కూడా ఆనందపడతానమ్మా. నువ్వు ప్రారంభించిన పనులన్నీ పూర్తవటానికి నా సహాయం కూడా నీకు అందిస్తాను. ఎన్ని రోజులు ఆలస్యం అయింది అని విచారిస్తూ కూర్చోవద్దు. ఆ ఆలస్యం అనేది నీకు అంత అద్భుతాన్ని ఇస్తుందో నువ్వే చూసి ఎంతో ఆశ్చర్యపడిపోతావు తల్లి. నా ద్వారా నువ్వు ఆశ్చర్యపడే బహుమతి నీకు ఇవ్వబోతున్నానమ్మా. ప్రతి క్షణము నన్ను శరణు కోరే మీరు తప్ప నాకు ఇంకెవరున్నారమ్మా.
మీరు నాపై చూపించే ప్రేమ, భక్తి నాకు ఎంతో ఆనందం కలుగుతుందమ్మా. నేను ఎల్లప్పుడూ కూడా మీ వెంటే ఉంటాను. నేను ఎప్పుడూ మీ నుండి కోరుకునేది కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే తల్లి. ఒక్కటే మీ సాయి తండ్రికి అర్పించండి. అంతకు మించి నేను మీ నుండి ఏమీ కోరుకోను. మీకు మాట ఇస్తున్నాను, ప్రతి జన్మలోనూ కూడా మీ వెంటే ఉంటాను అని. అనుకున్నటువంటి ప్రతి పనిని జాగ్రత్తగా మీ ద్వారా చేయిస్తాను అని నేను మీకు మాట ఇస్తున్నానమ్మా. సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు చీటీని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, మీకు చిన్న మాట అండి. మీకు ఏదైనా ఒక సందేహం వచ్చినప్పుడు అండి, ఏదైనా ఒక పని చేయాలా వద్దా అనే సందేహం వచ్చినప్పుడు మీరైతే బాబా గారి ముందు చీటీలు వేయండి. 2 తెల్ల పేపర్లు తీసుకుని దాని మీద చేయమంటారా బాబా అని రాయండి ఫ్రెండ్స్. రెండో దాని మీద వద్దు అని రాసుకోండి. అప్పుడు మన బాబా గారి ముందు చీటీలు వేస్తాం కదండి. వేసినప్పుడు అందులో ఒకటి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారి చేత తీయించండి ఫ్రెండ్స్. తీయించి మీకు ఏది వచ్చిందో అదే చేయండి. వద్దు అని వచ్చిందనుకోండి ఆగిపోండి ఫ్రెండ్స్. ఎందుకంటే బాబా గారు చీటీల్లో చాలా మహిమ ఉందండి. నేను ఏ విషయం నాకు సందేహం కలిగినా సరేనండి, బాబా ముందు చీటీలు వేసే చేస్తాను ఫ్రెండ్స్. మనం కాదు అన్నది చేశాము అంటే అది మనకి నిజంగా మంచిది కాదండి. నేను అక్షరాల నిజం చెప్తున్నాను, బాబా సాక్షిగా చెప్తున్నాను. కాబట్టి చేయమని వచ్చిందే చేయండి ఫ్రెండ్స్. వద్దు అంటే కనుక అది అక్కడ ఆగిపోండి. అప్పుడు తప్పకుండా మనకి మంచి జరుగుతుందండి. మన సందేహాలు తీరిపోతాయి. చీటీల ద్వారా మంచి ఫలితం అనేది ఉందండి. మనం బాబా గారు సాయి సచ్చర పారాయణంలో కూడా చూసాం కదండి. బాబా భక్తులు వాళ్ళకి ఏదైనా అవసరమైంది కావాలనుకున్నప్పుడు బాబా గారి ముందు చీటీలు వేసుకుని చేయమని అంటేనే చేసేవారండి, లేదంటే మానేసేవారు. మనం ఈ చీటీలు కూడా మనకి బాబా గారు చాలా నిదర్శనం అండి. కాబట్టి మీరు ఇలా అయితే మీరు చేయండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా మీకు మంచి ఫలితం ఉంటుందండి. మీ సందేహం అనేది తీరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.